బైబిల్ గ్రంథంలో రూతు ఒక అద్భుతమైన ప్రేమ, త్యాగం మరియు విశ్వాసానికి నిదర్శనం. రూతు మోయాబు దేశస్థురాలు, అంటే అన్యజాతీయురాలు. ఆమె ఎలీమెలెకు మరియు నయోమి కుమారుడైన మహలోను భార్య. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకొని మోయాబుకు వెళ్తాడు. అక్కడే ఎలీమెలెకు తన కుమారులైన మహలోను, కిల్యోను ఈ ముగ్గురు చనిపోతారు. నయోమి తన ఇద్దరు కోడళ్లను అనగా రూతు, ఓర్పాలకు తమ సొంత ఇళ్లకు వెళ్ళమని కోరింది. కానీ ఓర్పా వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రము వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ సందర్భంలో రూతు పలికిన మాటలు బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రసిద్ధమైనవి. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని రూతు ఆ దినాన పలికిన మాటలు బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప మాటలు. నయోమి, రూతు ఇద్దరూ కూడా ఖాళీ చేతులతో బెత్లెహేమునకు వచ్చారు. ఎక్కడైతే కరువు వచ్చిందని నయోమి కుటుంబం వెళ్ళిపోయిందో మళ్ళీ అదే ప్రాంతానికి తిరిగి వచ్చారు. వారు బ్రతకడానికి రూతు బోయాజు అనే ఒక ధనవంతుని పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. బోయాజు ధర్మపరుడు. రూతు ఆమె అత్త పట్ల చూపిస్తున్న భక్తి, ప్రేమలకు ఆమెను బోయాజు ఆదరించాడు. ఇజ్రాయేలీల ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తిని, అతని వంశాన్ని నిలబెట్టడానికి దగ్గర బంధువు బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత బోయాజు తీసుకున్నాడు. అయితే రూతు ఒకరోజు రాత్రి నయోమి సలహా మేరకు బోయాజు పండుకున్న చోటుకి వెళ్తుంది. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా ఆనాటి దినాల్లో ఇది ఒక సంస్కృతి, అంటే విన్నపం లాంటిది. రూతు బోయాజు పాదాల మీద తన కొంగును కప్పుకుంటుంది. దీనికి అర్థము, నీవు నాకు దగ్గర బంధువి, నీ రెక్కల కిందకు నన్ను చేర్చుకో, అనగా వివాహం చేసుకో అని అర్థం. బోయాజు ఆమె పవిత్రతను మెచ్చుకొని ధర్మశాస్త్రం ప్రకారం అందరి ముందు ఆమెను వివాహం చేసుకున్నాడు. రూతుకు మరియు బోయాజుకు పుట్టిన కుమారుడే ఓబేదు. ఈ ఓబేదు కుమారుడే యెషయి. యెషయాకు పుట్టిన కుమారుడే దావీదు మహారాజు. అంటే అన్యురాలైన రూతు సాక్షాత్తు యేసుక్రీస్తు వంశావళిలో పూర్వీకురాలుగా మారిపోయింది. బోయాజు రూతును విమోచించడం అనేది యేసుక్రీస్తు మన పాపాలను విమోచించడానికి ఒక సూచన. దేవుని కృప కేవలం ఇశ్రాయేలులకే కాదు, నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికి, అనగా అన్యులకి కూడా దేవుని కృప దొరుకుతుందని ఈ రూతు గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. రూతు తన తోటి కోడల వలె తన దారి తను చూసుకుంటే ఎక్కడో ఉన్ను, కానీ విడవకుండా ఉండడం బట్టి ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక్కరిగా మారిపోయింది.